శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాం సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ గురు పూర్ణిమ శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఇప్పుడు 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్విభాగ యోగ, దైవీ సంపత్తి గురించి చూశాము. ఆసురి సంపత్తి అంటే దంభ, దర్ప, అభిమాన, క్రోధ, పారుష్యం, అజ్ఞానం ఒక సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అయితే ఈ రెండు కూడా దైవీ సంపత్తి ఉన్నవారికి మోక్షం వైపు తీసుకెళ్తుంది. ఆసురి సంపత్తి ఉన్నవారు ఆ సంసార బంధనంలో చిక్కుకుంటారని చెప్పారు. అదేవిధంగా ఈ రెండు అంటే అనాది కాలంగా ఈ లోకములో రెండు ప్రసిద్ధి ఏంటి, రెండు గ్రూపులుగా మానవ జాతిని విభజించారు. ఒకటి దేవాహ, రెండు అసురాహ, రెండు గ్రూపులు అన్నమాట. ఇప్పటి వరకు దైవీ సంపత్తి అంటే 26 గుణముల గురించి చెప్పడం జరిగింది. నౌ ఆన్వర్డ్స్ అంటే ఇప్పుడు ఆసుర సంపత్తి అంటే మరింత వివరంగా చెప్తాను. మే శృణు, నా నుండి శ్రద్ధగా వినుము అని చెప్పారు. అయితే ఇక్కడ వారికి ఏం చెప్తున్నారంటే ప్రవృత్తించ నివృత్తించ జనాః నా విదుహు అసురాః అంటే వారికి ఏది చెయ్యాలో తెలియదు, ఏది చెయ్యకుండా ఉండాలో తెలియదు. అంటే ఏదైతే చెయ్యాల్సి ఉందో కర్తవ్యంగా అది చెయ్యరు. శాస్త్రం మనకి ఒక నడవడిక తెలియజేసింది, ఒక జీవన విధానాన్ని మనకి ఒక మార్గదర్శక రూపంగా విధి నిషేధ నియమాలు మనకి అందివ్వడం జరిగింది. అందువలన ఏదైతే విధిగా చెయ్యాలో అది వారు చెయ్యరు, ఏదైతే నిషేధింపబడినదో అవి చేస్తుంటారు. ఎవరు? అసురాహ. నా శౌచం ఒక బాహ్య శుభ్రత ఉండదు, ఒక అంతర శుభ్రత కూడా ఉండదు. నా అపి చ ఆచార, వారిలో ఒక గొప్ప నడవడిక కానీ ఎటువంటి ఆచారశీలం కాండక్ట్ ఉండదు. అంటే అన్నీ విడిచిపెట్టేస్తారన్నమాట. వారిలో ఒక మానవత్వం సంబంధించినటువంటి విలువలు ఏవి ఉండవు. అంటే వారు నమ్ముతున్నవి, వారు చేస్తున్న దాంట్లో ఒక సత్యం కానీ ఒక స్థాయి కానీ ఉండదు అని చెప్పారు. ఇంకెలా ఉంటారు? ఆ
అసత్యమప్రతిష్టంతే 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 జగదాహురనీశ్వరం 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 అపరస్పర సంభూతం అపరస్పర సంభూతం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం కిమన్యత్ కామహైతుకం కిమన్యత్ కామహైతుకం అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అసత్యమప్రతిష్టంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఇప్పుడు చూడండి, మనకి శాస్త్రం ఏం చెప్పారు? ఇది మీరు పాటించి మీ జీవితంలో వృద్ధి సాధించి తద్వారా మానవ జన్మ యొక్క ఉత్తమ పరమ లక్ష్యాన్ని మీరు చేరుకోండి అని శాస్త్రము మన మీద ఎంతో ప్రేమ కరుణతో చెప్పడం జరిగింది. శృతి మాత, వేదమాత. అయితే వీరు తాత్కాలికమైనటువంటి ఒక స్థూలంగా ఉన్నటువంటి నామరూపములో ఆకర్షణలో పడిపోయినటువంటి వీరు అసురాహ పూర్తిగా నిండా మునిగిపోతారు దాంట్లో. ఈ యొక్క ప్రాపంచిక విషయ భోగ లాలస లంపటలో మునిగిపోయి వీరికి అసలు ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అసలు అదొకటి ఉందా అనేది కూడా వారికి తెలియదు, గుర్తించదు. అందువలన వీళ్ళని వేదమాత చాలా తీవ్రంగా ఖండించింది శృతి. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యత అంధా అని చెప్పింది. చాలా తీవ్రంగా ఖండించింది. ఏ విధంగా ఖండించిందంటే, వీళ్ళు పశువులతో కూడా సమానము. యో అన్యాం దేవతాముపాస్తే అన్యోహం అన్యః అసౌ నస వేద అన్నది. అంటే వీళ్ళు పూర్తిగా ద్వైత బుద్ధిలో ఉంటారు. వారికి ఎటువంటి నియమాలు, సూత్రాలు, విలువలు ఏమి వంట పట్టవు. వారికి తోచినట్టు చేయడమే. మన్వాని కామ్ కర్నేవాళ్ళ అన్నమాట. మనసుకి ఏది తోస్తే అది చేస్తారన్నమాట. అలా చేసేవారిని పశువత్ ప్రవృత్తి అంటారు. పశువత్ ప్రవృత్తి అంటే పశువుల వలె ప్రవర్తిస్తారు, అంటే విచక్షణ జ్ఞానం ఉపయోగించరు అని అర్థం. అందువలన మరి మనకిన్ని పశువులకి తేడా ఏముంది? ఏమీ ఉండదు అలాగైతే. అందుకే ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేత పశుభే నరాణాం జ్ఞానో హి తేషాం అధికో విశేషః జ్ఞానేన విహీనా పశుభి సమానః. అందువలన మనకి పశువులకి మిగతావన్నీ సమానమే. ఆహార, నిద్ర, భయము, మైథునము ఇవన్నీ సమానం. కానీ మనల్ని గొప్పగా ఏం చేస్తుంది? ఆ బుద్ధి జ్ఞానం, వివేక జ్ఞానం.
అదేవిధంగా వీరు అజ్ఞానంలో కూరిగిపోవడం వలన మేము స్వయం పండితులము విద్వాన్లమని ప్రకటించుకుంటారు. అన్ని ప్రదేశాల కాలంలో సంచరిస్తూ ఉంటారు. తరువాత వీరు అందులో మునిగిపో ఉండడం కాకుండా మిగతా వారిని కూడా అందులో ఉంచడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. చూశారు కదా మీరు, ఈ మధ్య కాలంలో ఎన్నో జిహాదుల పేర్ల మీద, ఎన్నో కన్వర్షన్ల పేరు మీద జరుగుతుంది. అర్థం ఏంటి? వాళ్ళకు భయం. ఎందుకంటే అది ఒక గ్రూపు, వాళ్ళకి అభద్రతా భావం. అందువల్ల ప్రపంచం అంతా దాంట్లో కలుపుకోవాలి. అందుకే ఈ మత మార్పులు చెలరేగాయి ప్రపంచంలో. అందువలన ఏమంటున్నారు? అసత్యం అంటే మన శాస్త్రాన్ని వీరు వేద ప్రమాణాన్ని పూర్తిగా నమ్మరు. ఇక్కడ సత్యం అంటే శాస్త్రం, వేద ప్రమాణం. అందుకే శాస్త్రం ఏం చెప్పింది అంటే మాతృపితృ సహస్రేభ్య అపి హితేశని శృతి అన్నారు. అంటే తల్లిదండ్రులు ఒక వేయి తల్లిదండ్రులు ఎంత ప్రేమ చూపెడతారో అంతకంటే అధికంగా ప్రేమ కరుణ చూపిస్తుంది శృతిమాత అని చెప్తారు శంకరాచార్య భాష్యములు. అందువలన మనము మన తల్లిదండ్రులు కేవలం మనకి సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వేదమాత సుఖము హితముతో పాటు మీకు పరమ శ్రేయస్సు అందించాలనే వేదమాత యొక్క తపన. అందువలన అప్రతిష్టం, ఈ జగత్తు సృష్టి దేనిపైన ఆధారపడి ఉంది, దేనిపైన కొనసాగుతుంది, దేనిలో లయమవుతుంది అంటే ఈ ప్రపంచానికి ఒక ఆధారం ఉందా అంటే వారు నమ్మరు, అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇక్కడ ధర్మం అని ఉంటుంది. మనం ముందే చూసాం, ఈ పంచభూతాత్మకమైనటువంటి సృష్టి జరగాలంటే ఆ నక్షత్రాలు, గ్రహాలు, పంచభూతములు, వాటి యొక్క ధర్మాలు, వాటి యొక్క సూత్రాలు ఎటువంటి అసలు ఎంత సవ్యంగా సక్రమంగా ఆ నిర్దేశించినటువంటి సూత్రాల ఆధారంగా వాటికి ప్రకృతి సూత్రాలు అంటారు. భూమి ఆకర్షణ శక్తి, భూమికి ఉన్నటువంటి గంధవాసన, నీటికి ఉన్నటువంటి చల్లదనం, అగ్నికి ఉన్నటువంటి వేడిదనం, ఇవి ఎట్టి పరిస్థితుల్లోనైనా విడిచిపెడుతున్నాయా? లేదు. సూర్యుడు పగటిపూట, చంద్రుడు రాత్రిపూట ఎంత నియమంగా జరుగుతుంది సృష్టి. భూమిలో ఉన్న జీవులకి, అనేక నీటిలో ఉన్న జీవులకి ఎటువంటి యోగక్షేమాలు ఎవరు చూస్తున్నారు? అందువలన ఈ ప్రకృతి నియమాలు అన్నీ కూడా సృష్టికర్త అయినటువంటి పరమాత్మ ద్వారా నిర్దేశించబడినవి. వాటిని శాస్త్రంలో కూడా తెలియజేయడమైనది. కాబట్టి వాటిని మీరు అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట లోకే ధర్మిష్ట ప్రజా ఉపసర్పంతి ధర్మేన పాపం అపనుదతి. అపనుదతి అంటే పాపం. ధర్మం ద్వారా మాత్రమే మీరు పాపాన్ని మీరు తొలగించుకోగలరు. ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం మతం ఇది వదంతి. వేదంలో చెప్తుంటారు. అంటే ఏ ధర్మం ధారణాత్ ఇది ధర్మ అంటారు. అంటే ధరించి పోషిస్తుంది, పట్టి వస్తుంది అనమాట సృష్టిని. కాబట్టి ఈ ధర్మం అంటే స్థితి కారణము. ధారణాత్ ఇది ధర్మ అంటే ఈ సమాజాన్ని, ఈ సృష్టిని ఏవి నిలబెడుతున్నాయి? ధర్మసూత్రములు, ధర్మమే. అందువలన వాటికి విరుద్ధంగా వెళ్తే సర్వనాశనం. అందుకే ఈ ధర్మసూత్రాలు మనం పాటిస్తుంటే ఈ యొక్క ప్రకృతి, ఈ సృష్టి ఎంతో ఆరోగ్యకరంగా స్థితిగా నడుస్తుంది. ఒకవేళ మనము
విలువలు, నైతికమైనటువంటి ధార్మిక విలువలు మనం పాటించకపోతే మొత్తం సమాజం అంతా కన్ఫ్యూజన్ అయ్యి, చెప్పాడు కదా మొదట అధ్యాయంలో అర్జునుడు, ఈ సమాజం అంతా కన్ఫ్యూజన్లోకి వెళ్ళేటప్పుడు ఇక అధర్మం పెరిగిపోతుంది, వినాశనానికి దారి తీస్తుంది. అటువంటి సమాజము ఎంతో కాలం మసలదు, నిలబడదు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే, మీకు ఒక క్రమబద్ధంగా మీ యొక్క నడవడిక, జీవన విధానము నిర్దేశిస్తే దాన్ని మనం తూచా తప్పకుండా పాటించినట్లయితే మనం మెట్టుకు మెట్టు పైకెక్కి మన పరమ లక్ష్యమైనటువంటి ఆ మోక్ష పదాన్ని మనము పొందుతాము. వాళ్ళేమంటారు, వేద నాస్తి, ధర్మ నాస్తి, సృష్టికర్త నాస్తి, అసలు సృష్టి కంటే కర్తే లేడు అంటారు వాళ్ళు. ఎవరు? అసురులు చెప్తున్నాం ఇక్కడ మనం. అందుకే మనం చూసాం ప్రహ్లాద స్టోరీలో ఆయన నారాయణ ఒక సృష్టి స్థితికర్త, ఒక ఈశ్వర ఉన్నారంటే ఒప్పుకోడు ఆయన. నేనే గొప్పవాడిని, నేనే బలవంతుని అన్నట్టు చెప్తుంటారు. అయితే మరి సృష్టికర్త ఎవరు? సృష్టికర్త లేరు. మరి సృష్టికర్త లేకుంటే ఈ జగత్తు ప్రపంచం ఎలా వచ్చింది? ఇది మనం అడగాలి కదా అలాంటి వాళ్ళని. వారు అంటారు, అనీశ్వరం ఆహుహు, అసలు ఈ సృష్టికి దేవుడు అక్కర్లేదు, అసలు దేవుడితో పని ఏముందండి అంటారు. ఎందుకు? మేమంతా సైన్స్ అంటారన్నమాట. అంటే బ్లాక్ హోల్ లేకపోతే బిగ్ బ్యాంగ్ థియరీ, గాడ్ పార్టికల్, ఇవి క్వాంటమ్ థియరీ, ఇవన్నీ థియరీలు చెప్తుంటారు కొంతమంది. కానీ అది కూడా అల్టిమేట్ కాదు. అంటే సృష్టికి అది కూడా కారణం ఖచ్చితంగా అని వాళ్ళు కూడా చెప్పలేరు. అందువల్ల ఏమంటారు, అసలు ఈ సృష్టికి ఈశ్వరులు లేరు, ఎటువంటి ధర్మం అక్కర్లేదు. అంటే ఏంటి? మనం ఎలాగా కావో పీవో మజా కరో, లేకపోతే కావో పీవో మర్జావో, తిను తాగు, సమయం వచ్చినప్పుడు పోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దానికోసం తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి ఏం తెలియదు. భస్మీభూతస్య దేహస్య కుతః పునః ఆగమనం, అందువలన ఋతం కృత్వా కృతం పిబేత్. భస్మీభూతస్య దేహస్య కుతః పునః ఆగమనం, అప్పు చేసుకొని ఘృతం తాగండి. ఘృతం అంటే నేతి వంటలు తినండి. ఎందుకంటే శరీరం భస్మీభూతమైన తర్వాత ఇంకేం లేదు, మిగిలి ఉండదు ఏమి అని చెప్తారు వాళ్ళంటి వాళ్ళు. చారువాక సిద్ధాంతం అంటారు అది. అందువలన వీళ్ళు ఏదో రకంగా కష్టపడి అయినా సరే, ఇంకో వాళ్ళని ముంచి అయినా సరే, ఆ ధనాన్ని కొల్లగొట్టైనా దోచుకొని అయినా సంపాదించుకుంటూ దాన్ని భోగాలుగా అనుభవిస్తూ ఇక ఇదే అల్టిమేట్ జీవితము అని నిర్ణయించుకుంటారు అన్నమాట. ఎవరు? అసురులు. గుర్తుంచుకోవాలి మీరు. అందువలన వేదములు అనేవి ఎవరో రాసి పెట్టారు, వాటితో ఎటువంటి సంబంధం లేదు. అసలు వేదాలను ఖండించడమే కాకుండా వేదాలను నిందిస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. కానీ వేదమేంటి? ఏదో ఒక వ్యక్తి ద్వారా వచ్చింది కాదు. ఒక వ్యక్తి తన పూర్తిగా సమష్టిలో లయమైనప్పుడు, వ్యష్టి సమష్టి ఎటువంటి భేదము లేని సమయం, ఆ స్థితిలో సాక్షాత్తు సృష్టికర్త ఆదికర్త ఈశ్వర వాక్కు ద్వారా ప్రకటమైనటువంటి ఆ జ్ఞానమే వేదము. అందుకే వేదము ఏమంటారు? ప్రత్యక్షానుమిత్యేవ యస్తోపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. మన ప్రత్యక్షము అనుమానానికి అందనటువంటి జ్ఞానము అంటే మొత్తం సైన్స్ జ్ఞానం అంతా కూడా ప్రత్యక్షము ఏదైనా అనుమానం ద్వారా వస్తుంది. మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞానం, లౌకిక జ్ఞానం అంతా.
మరి ఈ రెండింటికి అందని జ్ఞానము కేవలము వేద జ్ఞానమే, అతీంద్రియ జ్ఞానము, అపౌరుషేయ జ్ఞానము అంటారు. అందువలన మరి సృష్టి ఎలా వచ్చింది అంటే వాళ్ళు అంటారు, సృష్టి ఎలా వచ్చిందా, చాలా తేలికండి. ఎందుకు? అపరస్పర సంభూతం. చూసారా, పరస్పరంగా ఈ ప్రకృతి పురుష చైతన్యంతో సంయోగం వలనే సృష్టి వస్తుంది. అంటే ప్రతి ప్రాణి స్త్రీ పురుష సంయోగం వలన సృష్టి వస్తుంది అని చెప్తారు, తేలిగ్గా చెప్తారు. అంటే వాళ్ళు ఏమంటారు, జనరల్ సాధారణంగా తల్లి తండ్రి వలన సంతానం వస్తుంది వాళ్ళ యొక్క సంయోగం వలన అని చెప్పేస్తారన్న. మరి అలాంటప్పుడు పిల్లల కోసమని దేవుణ్ణి ప్రార్థించడం ఎందుకు? ఆలయాలు, గుడులు, చర్చిలు, మసీదులు వాటికి వెళ్ళి పూజలు, ప్రార్థనలు ఎందుకు? ఇవన్నీ కూడా దండగా, శుద్ధ వేస్ట్ అంటారు వాళ్ళు. దాన్ని ఈ గుడులు, ఈ చర్చిలు, ఈ మసీదులు వీటికి అనవసరముగా డబ్బులు వెచ్చిస్తున్నారు, అవి వేరే వారికి పంచండి అంటారు. కానీ చాలా మందికి మనలో ఉన్న వాళ్ళు కూడా నిజమే కదా, మహాశివరాత్రికి ఇన్ని పాలు శివలింగం మీద వేసేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. ఈ పాలు పేదవారికి ఇస్తే వాళ్ళకి ఆకలి తీరుతుంది కదా, చాలా లాజిక్ బాగున్నట్టు అనిపిస్తుంది మనకి. అబ్బా ఎంత బాగుందో, అద్భుతం, అవును కదా. మన వాళ్ళకి తెలియదండి, ఆ శివలింగం మీద అదేమైనా జీవం ఉందా, దాని మీద పాలు వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది మనకి. కానీ ఒకటి మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఈ సృష్టికి మూలం అనేది మనకు కనిపించదు. సృష్టికి మూలం అనేది మనకు కనిపించదు. మనకు బహుమానాలు, మనకు అనుగ్రహంతో మన యొక్క శరీరం మనకు వచ్చింది. ఈ శరీరంతో పాటు ఎన్నో మంచి మంచి కంఫర్ట్స్, సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ ఈరోజు మనం కలిగి ఉన్నామంటే ఆ ఈశ్వరుని అనుగ్రహం అని మనము గుర్తించడం కష్టమవుతుంది. కానీ మీరు ఒకటి గమనించండి, ఒక చెట్టు ఉంది, దాని యొక్క మూలం అంటే వేళ్ళు మన బయటికి కనిపించవు. మనకు కనిపించేప్పుడు కూడా ఆ చెట్టు యొక్క శాఖలు, పత్రాలు, పుష్పాలు, పండ్లు ఇవి మనకు కనిపిస్తాయి. మరి కనిపిస్తున్నటువంటి ఆ కొమ్మలకి, ఆకులకి, పుష్పాలకి, పండ్లకి వాటికి నీరు పోస్తామా? కనిపించినటువంటి వేళ్ళు కోసం మూలములో మనం నీళ్లు పోస్తామా? చెప్పండి. చాలా మంది అలా అనుకుంటారు. అందుకే 15వ అధ్యాయంలో ఏమన్నారు భగవాన్, ఈ సంసార సృష్టి ఒక అశ్వత్థ వృక్షంతో సమానంగా పోల్చారు. ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అని చెప్పారు. కాబట్టి మనం అనుకుంటాం మన అభిషేకాలు, మన పూజలు, మన వ్రతాలు, మన యజ్ఞాలు వృధా సమయం అనుకుంటారు కొంతమంది. కానీ మీరు చేస్తున్నది యావత్తు సమాజానికి, సృష్టికి మేలు జరుగుతుంది. ఎందుకు? వాళ్ళకి ఈ రహస్యం అర్థం కాదు. సృష్టి మొత్తం యావత్తు అణువణువు శివశక్తిమయం అనేది వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు కూడా బాహ్యంగా కనిపించే ఒక స్థూలమైనటువంటి దృష్టి కాబట్టి వాళ్ళు ఏమంటారంటే అపరహ పరహ సంభూతం. అపరహ అంటే మగవారు, అంటే మగవారంటే ఒక మనుషులే కాదు, అన్ని జంతువులు కూడా. ముఖ్యంగా ఇక్కడికి మనుషుల గురించి చెప్తున్నాం, అసురహ. కాబట్టి ఏం చెప్పాలి? అపరహ అంటే మగవారంటే, పరహ అంటే స్త్రీలు. అంటే స్త్రీ పురుష సంయోగం వలన సృష్టి జరిగిపోతుందని చెప్పేశారు. ఎవరు? అసురులు. అంటే కామహైతుకం,
ఎందుకు వస్తున్నది? మాకు పిల్లలు కావాలి అనే బలమైన కోరికలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి అందువలనే సృష్టి జరుగుతుంది. కాబట్టి సృష్టి కోసం ఎటువంటి భగవంతుడు ఈ కృపా కటాక్షాలు అవసరం లేదు అంటారు. అది నిజమా? కాదు. ఎందుకంటే కేవలం స్త్రీ పురుష సంయోగం వలన సృష్టి జరగదు. అది అలాగైతే ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంతో మందికి సంతానం ఉన్న వాళ్ళు బ్రతికి బట్ట కడుతున్నారా లేదా మనకు తెలుసు. వాళ్ళు అనారోగ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అనేకమైనటువంటి సృష్టి దాని వెనుక ఉన్నటువంటి కర్మ సిద్ధాంతం, ధర్మ సిద్ధాంతం ఎంతో ఆధారపడి ఉంటుంది. అదంతా కూడా ఒక అదృశ్యమైనటువంటి అపూర్వ స్థితి. కానీ అంతవరకు బుద్ధి పనిచేయదుగా వాళ్ళకి. ఏది కూడా ప్రూఫ్ చూపెట్టు అంటారు. దుస్తర్కం చేస్తారు, మనతో వాదిస్తారు. నాకు ఏదైనా చూపెడితే నమ్ముతా అంటారు. కొన్ని విషయాలు మనం చూపెట్టడానికి వీలు కాదు. మీరు అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే మీరు అడగాలి, ఏమయ్యా మీకు బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతానండి? కోపం అయిపోతారు. మొదట మీ మీద కోపం అవుతారు కూడా. ఉంది అంటారు. చూపెట్టు, నీ బుద్ధి నాకు చూపెట్టు, బయట తీసి చూపెట్టు. బుద్ధి ఎవరైనా చూపెట్టగలరా? అదేవిధంగా మనం వాళ్ళకి ఏదో చిన్న పిన్నితో ఇలా గుచ్చామనుకోండి, పెయిన్గా ఉందంటారు, నొప్పిగా ఉందంటారు. చూపెట్టు, నాకు నొప్పి చూపెట్టు. ఏ విధంగా చూపెడతారు? కాబట్టి ఇలాంటి దుస్తర్కం చేసే వాళ్ళకి మీరు వాళ్ళ జోలికి పోకూడదు, దూరంగా ఉంచాలంట వాళ్ళని మనం. అయితే ఏమంటున్నారు? ఈ సృష్టికి ఎటువంటి స్థితి లేదు, దీనికి ఎటువంటి ప్రభువు పాలకులైనటువంటి పరమాత్మ భగవంతుడు లేరు. ఇది కేవలము ఒక స్త్రీ పురుష సంయోగం వలనే సృష్టి వస్తుంది. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి కోరికలే కారణము అని చెప్తారు. ఎవరు? అసురులు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ఏతాం దృష్టిమవష్టభ్యః నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఆసురి సంపత్తి ఉన్నవారు లౌకిక జీవన విధానానికి మాత్రమే దర్శిస్తారు. అంటే వారికి ప్రత్యక్షంగా ఏది కనిపిస్తే మాత్రం ఒప్పుకుంటారు తప్ప దాని వెనుక ఉన్నటువంటి దేనిని కూడా ఒప్పుకోరు. ఒక మాదిరి ఒప్పుకోరు అన్నమాట. అంటే ఈ జ్ఞానేంద్రియములకు అతీతంగా ఉన్నది ఏది ఒప్పుకోరు వాళ్ళు.
కనిపించాలి, వినిపించాలి అంతే. అందువలన వారికి ఇంకా ఈ ఇంద్రియములకు దాటి ఏమైనా జ్ఞానం ఉన్నది అంటే అది లేదు అని పట్టుపడతారు. అది ఎలాగంటే ఇప్పుడు మీరు చెప్పండి, పుట్టుకతోనే ఒక గుడ్డివాడికి మనం అనేక రంగులు, ఆకారాలు, ఇలాంటి రూపములు ఉన్నాయి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? సరే ఒప్పుకున్నా కానీ అది ఏ విధంగా ఉంటుందని మాత్రం మనం ఒప్పించలేం వాళ్ళతో. కాకపోతే ఒకవేళ ఈ రూపాల గురించి మీరు ఎంతగా వాళ్ళకి వివరిస్తున్నా వాళ్ళు ఏ విధంగా తెలుసుకోగలుగుతారు చెప్పండి? అందుకే వాళ్ళకి నచ్చ చెప్పడానికి, వాళ్ళకి ఒప్పించడానికి మనం ఎంత పని చేసినా వాళ్ళు ఏమంటారు, ఆ రూపాలను కూడా మిగతా చెవులతోనో, ముక్కుతోనో, నాలుగుతోనో, ఈ చర్మం స్పర్శతోనో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. మీరు చెప్పండి, ఒక గ్లాసు నీరు తీసుకొని దాంట్లో కొంత ఉప్పు వేసాం, మనం చూసాం ఉప్పు వేయడం, ఓకే, బాగా కలిగి పెట్టండి. కొంత సమయంకి అయ్యేసరికి దాంట్లో ఉప్పు మనకి కనిపించదు. అంత మాత్రాన ఉప్పు లేదు అని మీరు చెప్పగలరా? వాదిస్తారు కూడా కొంతమంది, ఉప్పు ఎక్కడ ఉందని చూపెట్టు చూపెట్టు అంటారు. ఉప్పు చూపెట్టాలంటే అది దృశ్యం, అంటే నేత్రములకు అందదు. మరి ఉందని ఎలా తెలుస్తుంది? నీ యొక్క నాలుక మీద పెట్టు, నాలుగు వాడు. అదేవిధంగా ఈ యొక్క లౌకిక జీవన విధానానికి అతీతంగా ఉన్నటువంటి ఒక తత్వం, ఒక జీవితం ఈ ఇంద్రియములకు అందదు అంటే ఏం చేయాలి? శాస్త్ర ప్రమాణం ఉన్నది, అది వారు ఒప్పుకో. ఇది పెద్ద ప్రాబ్లం అన్నట్టు వాళ్ళతో. అందువలన వాళ్ళు ఏంటంటే తప్పుడు ప్రమాణం వాడుతున్నారు. ఎలాగైతే నీటిలో కరిగి ఉన్నటువంటి ఉప్పుని తెలుసుకోవడానికి నేత్రమైతే ఎలాగైతే వాడుతున్నారో, నాలుక వాడితే తప్ప ఉప్పు తెలియనట్లుగా వాళ్ళు కేవలము నాకు ప్రత్యక్ష కనిపించాలి, దేవుడు కనిపించాలి, ఇవన్నీ అడుగుతారు, ప్రశ్నిస్తారు. అందువలన మనకి శాస్త్రం ఏమంటారు? 6వ ఇంద్రియము లేదా అతీంద్రియ జ్ఞానం అంటారు, శాస్త్రచక్షు అంటారు. అది జ్ఞాన నేత్రం ఇస్తుంది. అందువలన మీరు చీకట్లో ప్రయాణించేటప్పుడు, చీకటికి ఎంత ఇబ్బంది పడతామండి. చీకట్లో ప్రయాణించే వారికి ఒక టార్చ్ లైట్ ఎంత ఉపయోగపడుతుందో, ఆ టార్చ్ లైట్ పట్టుకొని మీ గమ్యాన్ని మీరు చేరుకుంటారు. అదేవిధంగా ఈ సంసారం అనే అంధకార చీకట్లో ప్రయాణిస్తున్నటువంటి మనకి శృతి వేదమాత ఎంతో కరుణతో శాస్త్ర టార్చ్ లైట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్చ్ లైట్ సరిగ్గా మనం వాడకుంటే మనం చీకట్లో వెళ్ళి ఆ గట్టర్లో పడతాము. అందువలన మనకి ఇంద్రియములు ఎలాగైతే ఉన్నాయో అదేవిధంగా వేద శాస్త్రం కూడా ఒక ప్రమాణము. ఇప్పుడే చెప్పాను నేను, ఏంటి అది? ప్రత్యక్షముకి అనుమానముకి అందిన జ్ఞానాన్ని వేదం చెప్పక్కర్లేదు. సూర్యుడు తూర్పున ఉదయించును, వేదము చెప్పింది, వేదం ఎందుకు చెప్పాలి, మాకు ముందే తెలుసు అని అంటారు మీరు. అగ్ని వేడిగా ఉంది, వేదం చెప్పింది, వేదం చెప్పక్కర్లేదు, మాకు ముందే తెలిసింది. ఒకవేళ వేదము ఏమంటారు వచ్చి అగ్ని చల్లగా ఉంది అని చెప్పింది అనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవ్వరూ ఒప్పుకోరు. అంటే వేదము చెప్పిన జ్ఞానాన్ని మీరు తీసివేయడానికి వీలు కాదు. యు కెనాట్ నెగేట్. ఎందుకంటే వేదము చెప్పే జ్ఞానాన్ని వేరే ఏ ప్రమాణాలు కూడా రుజువు చేయలేవు. ఇప్పుడు మీరు చెప్పండి, స్వర్గం ఉంది అని అన్నదనుకో వేదం, సపోజ్ స్వర్గం లేదు నేను వెళ్ళి చూశాను అంటారు ఎవరైనా? నీ దృష్టికి అందదు కాబట్టి లేదని నువ్వు నెగేట్ చేయలేవు. పోనీ ఉన్నదని చూపెట్టని వేరే ప్రమాణం నీ దగ్గర లేదు. కాబట్టి వేదం ఏం చెప్తుందంటే నీ ఇంద్రియములకు మనస్సుకి గోచరం కానటువంటి ఆ జ్ఞానాన్ని మాత్రమే వేదం మనకి ముఖ్యంగా అందిస్తుంది.
కొన్ని విషయాలు వేదంలో వస్తాయి, అవి మన బయట కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అంత మాత్రాన వాటికే పరిమితమై లేదు వేదం. అందుకే ఎక్కడైతే సైన్స్ టెక్నాలజీ ఎక్కడైతే ఇంక ముందుకు వెళ్ళలేదో అక్కడ అసలైనటువంటి శాస్త్రజ్ఞానం ఆరంభమవుతుంది, వేదాంతం. వేర్ దేర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాప్స్, దేర్ ద స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అంటారు. అందువలన నష్టాత్మాన. ఇప్పుడు మనకున్నటువంటి అవకాశాన్ని మనం వదులుకుంటే ఎవరు నష్టపోతారు చెప్పండి మీరు? ఇప్పుడు ప్రభుత్వం వారు మనకి విద్యుత్ శక్తి, కరెంట్ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, కానీ అవి మనము సరిగ్గా ఆ ఎక్విప్మెంట్ పెట్టకుండా మనం వాడుకోవట్లేదు. వాడుకోకపోయినంత మాత్రాన ముఖ్యమంత్రికి ఏమైనా లాసా? ప్రభుత్వ అధికారులకు ఏమైనా లాసా? ఎవరికి లాసు? మీకు వేల మనకే లాసు. కాబట్టి ఈ విధంగా సకల మానవాళి శ్రేయస్సు కోసం, హితం కోసం శృతి చెప్పిన జ్ఞానాన్ని పాటించకపోతే ఎవరు నష్టపోతారు? ఈ అసురులే నష్టపోతారు. నష్టాత్మాన, వాళ్ళే నాశనమైపోతారు. ఎందుకు? అల్పబుద్ధయ, వారి బుద్ధి చాలా సంకుచితమైనది. అంటే కొద్దిపాటి, అంటే ఇంకా ఆలోచించలేరు అన్నాడు పైకి. ఎలాగంటే ఒక నూతిలో ఉన్న కప్ప ఎలాగైతే నుయ్యే మహాప్రపంచము, మహాసముద్రము, ఇంతకంటే పెద్దది సృష్టిలో ఇంకెక్కడ ఉండదు అని డిక్లేర్ చేసి కూర్చుంటది అనమాట ఆ నూతిలో ఉన్న కప్ప. ఒక్కొక్క సమయంలో ఒక సముద్రం నుండి వచ్చే కప్ప ఆ నూతిలో ఉంటే, ఎక్కడి నుండి వచ్చావు? నేను సముద్రం నుండి వచ్చాను. మీ సముద్రము నా నూతిలో ఒక చిన్న భాగం అంత ఉంటుందా అని అడుగుతుంది. అదేంటండి అంత మాట అంటారు? మాది చాలా పెద్దది. అవునా, సరే ఇంత ప్లేస్ ఉంటుందా అని ఒక జంప్ చేస్తుంది నూతిలో. ఇంత ఉంటుందా? చివరికి సముద్రం కప్ప అంటది, నీ యొక్క నూతి బావి కంటే చాలా పెద్ద అన్నది అనుకోండి. ఊరుకో, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, గెట్ అవుట్ ఫ్రమ్ మై వెల్ అంట. నువ్వు నూతి నుండి బయటికి పో, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ఏ సముద్రం కూడా నా నూతి కంటే పెద్దదిగా ఉండడానికి వీలు లేదంటదా కప్ప. అలాగే వీళ్ళు తయారయ్యారని 4 గోడలు కట్టుకొని, నేను పట్టుకున్న కుందేలుకి 3 కాలు అన్నట్టుగా ఈ అసురులు నిక్కచ్చిగా చాలా నిశ్చయాత్మకంగా ఉంటారన్న. ఎందుకు? వీళ్ళకి బుద్ధి సరిగ్గా పని చేయట్లేదు. అర్థమవుతుందా? అందువలన వీళ్ళు ఏమంటారంటే, ఇటువంటి లౌకిక దృష్టి ఉండడం వలన వారే నష్టపోతారు. ఏత దృష్టిమవష్టభ్య, ఈ విధమైనటువంటి ఒక స్థూల దృష్టి, అంటే స్థూల బుద్ధి, కేవలము ముందు కనిపించేవి తప్ప మిగతా వీటిని ఒప్పుకోరు. మరి ఏం చేస్తారు వాళ్ళు? అనేక ఉగ్ర కర్మాణః కుర్వంతి, భయంకరమైనటువంటి వినాశకారమైనటువంటి చర్యలు, పనులు చేస్తుంటారు. ఆటం బాంబులు తయారు చేస్తారు. మేము సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఫార్వర్డ్ లో ఉన్నామని. ఇప్పుడు ఆ ఆటం బాంబుల వల్లనే ప్రపంచం ఎక్కడ వినాశనం అవుతుందా అని భయపడుతుంటారు మళ్ళీ. అంటే చూడండి, వీళ్ళు ఈ అర్ధకామాలు అంటే అధికార దాహం అన్నమాట. ప్రపంచంలో అభివృద్ధి చెందిన పవర్ఫుల్ సూపర్ పవర్ దేశాలు, సూపర్ పవర్. అందువలన వాళ్ళు ఈ సృష్టి ధర్మాలని, నియమాలన్నీ ఉల్లంఘిస్తారు. తరువాత మళ్ళీ వచ్చి నీతులు చెప్తారు, దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా. మీరెవ్వరు ఇలాంటివి పరిశోధన చెయ్యొద్దు, పొల్యూషన్ పెరిగిపోయింది, ఓజోన్ లేయర్కి రంధ్రం పడుతుంది, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అని ఇంటర్నేషనల్, అంతర్జాతీయ వేదికల పైన మళ్ళీ సలహాలు వాళ్ళే ఇస్తుంటారు. కాబట్టి ఏం చేస్తున్నారు? అనేకమైనటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఉగ్ర కర్మాలన్నీ చేస్తూ ఈ ప్రకృతి ధర్మాన్ని, శరీర ధర్మాన్ని కూడా పాటించకుండా వాళ్ళు అనారోగ్యం పాలు అవుతూ
ఈ సమాజంలో ఉండవలసిన అందరికి కూడా అనారోగ్యం వచ్చే విధంగా వాళ్ళ పనులు ఉంటాయి. అందుకే జగత క్షయాయ ప్రభవంతి, యావత్ సమాజానికి ఈ పీడ పట్టుకుంటుంది. ఈ పొల్యూషన్, ఈ ప్రకృతి వినాశకరం. ప్రకృతి యందు ఎటువంటి పూజాభావం, అర్చన భావం ఉండదు వీళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎలా తయారవుతారు? సమస్త మానవాళికి బద్ధ శత్రువులుగా తయారవుతారు. అందువలన అహితాహ భవంతి. అహిత, హిత అంటే మనకు శ్రేయస్ చేసేవాళ్ళు, అహిత అంటే బద్ధ శత్రువులుగా తయారవుతారు. చూసారా? అందువలన ఎప్పుడైతే అల్పబుద్ధి, ఈ దోష దృష్టి, స్థూల దృష్టి, మనకి కనిపిస్తున్న జగత్తే అల్టిమేట్ అనుకొని దాని వెనక ఉన్నటువంటి రహస్య జ్ఞానం తెలుసుకోకుండా, శాస్త్రం చెప్తున్నా వినకుండా అన్ని పక్కన పెట్టి వారికి తోచిన విధంగా ఉగ్ర కర్మలు, అంటే భయంకరమైనటువంటి చర్యలు, చేష్టలు, కర్మలు చేస్తూ వారు నష్టపోవడమే కాకుండా వాళ్ళ నాశనాన్ని వాళ్ళు తెచ్చుకోవడమే కాకుండా సమాజానికి కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంటారు వీళ్ళు. ఒక చెట్టు ఎక్కి తనెత్తిన కొమ్మ తనే కొట్టుకున్నట్లుగా వాళ్ళు నాశనం అవుతున్నారు. వాళ్ళతో పాటు మనల్ని కూడా నాశనం చేస్తారు ఈ సమాజాన్ని. వీరు అసురులు, అహితాహ భవంతి అంటే యావత్తు మానవాళికి, సమస్త మానవాళికి కంటకలుగా మారుతారు. ఒకప్పుడు కంసుడు లోకకంటకుడు, జరాసంధ, శిశుపాల, దుర్యోధన, రావణ ఇలాంటి వాళ్ళందరూ లోకకంటకులే. తారకాసుర, అనేక అసురులు. సో వీళ్ళందరూ లోకకంటకులు అయ్యేటప్పుడు మరి ఆ అసురుణ్ణి కూడా కొంత బ్యాలెన్స్ చేయాలంటే మళ్ళీ సమస్త సృష్టి నుండి పరమాత్మ కూడా ప్రకటమవుతుంది. ఈ విధంగా ఈ అసురులు వారి యొక్క కార్యక్రమాలు భయంకరంగా ఉంటాయి. అంటే చూడండి, మానవాళికి శత్రువులు అవుతారు, చదువు ఉండి కూడా సంస్కారం లేని వాళ్ళు అవుతారు. అందుకే అంటాం మనం, చదువుకున్న వారు కూడా అత్యంత మూర్ఖులుగా కూడా ఉండొచ్చు అనడానికి ఇదే కారణం. అందువలన సాక్షర రాక్షసాహ భవంతి. చూసారా? విద్యావంతులు కూడా వాళ్ళు ఎదుటి వారి యొక్క పీడని, బాధని ఆనందించే వాళ్ళని రాక్షసులు అంటారు. చివరికి వీళ్ళు రాక్షసులుగా మారుతారు, అసురులే రాక్షసులుగా మారుతారు. ఇది ఇప్పటి వరకు మనము విశ్లేషించాము. ఈరోజు అత్యంత గొప్ప మహోన్నతమైనటువంటి ఒక పర్వదినం. ఎందుకు? మనం అందరము కూడా ఆస్తికులు. ఆస్తిక్య బుద్ధి దేని మీద? శాస్త్రం అంటే వేదం అనేది భారతీయ సనాతన ధర్మానికి ఒక మార్గదర్శి. అది సాక్షాత్తు ఈశ్వరుని నుండి ప్రకటమయ్యింది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఆ దక్షిణామూర్తి స్వరూపము, కృష్ణం వందే జగద్గురు స్వరూపమైనటువంటి వ్యాస మహర్షి పుట్టినటువంటి రోజు, గురువులకే గురువు, జగద్గురువు, సర్వజ్ఞ అయినటువంటి ఆ వ్యాస భగవాని యొక్క పుట్టిన తేదీని గురు పూర్ణిమ, ఆషాఢ మాసంలో వచ్చినటువంటి ఈ పౌర్ణిమని గురు పూర్ణిమగా మనం జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని అందించి ఒక మానవుడే మాధవుడుగా మానవత్వం నుండి దైవత్వానికి మారడానికి కావలసినటువంటి ఒక ప్రాతిపదిక సూత్రాలు, విజ్ఞానము, జ్ఞానాన్ని అందించినటువంటి ఆ గురు పరంపర. ఎందుకంటే మేము ఇప్పుడు చెప్తున్నాం, మేము అల్టిమేట్ ఆది గురువులం కాదు, మాకు గురువులు ఉన్నారు. వారు కూడా ఆది గురువులు కాదు, వారికి గురువులు ఉన్నారు. అలా మనము వెతుక్కుంటూ అన్వేషించుకుంటూ వెళ్తే చివరికి మనకి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అన్నారు. అందువలన ఆ సదాశివ సమారంభం అంటే దక్షిణామూర్తి ఆ సృష్టికి మూలమైనటువంటి ఆ మూలములో ఉంటూ వటవృక్ష సమీపే, వట విటప సమీపే భూమి భాగే నిషన్నం
సకలము నిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతేవ సదృశి గణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆ మహా జగద్గురువు ఆది గురువు అయినటువంటి ఎవరికైతే ఇంక గురువు లేరు వారు ఆది గురువులు, వారే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే దక్షిణమైనటువంటి మృత్యుస్థానాన్ని కూడా జయించినటువంటి ఆ సర్వేశ్వర సర్వజ్ఞ మృత్యుంజయుడు కాబట్టి దక్షిణ అభిముఖంగా ఉన్నటువంటి ఆ మూర్తి స్వరూపము. దక్షిణ అమూర్తి అంటే సర్వజ్ఞ సర్వశక్తిమాన్ అయినటువంటి ఆ దక్షిణామూర్తికి నిజానికి రూపము లేదు, అమూర్తి. అంటే మరి ఎలాంటి రూపం అది? ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఆయన కేవలం జ్ఞాన స్వరూపము, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామన్నట్టుగా కేవలము జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. అలాంటి దక్షిణామూర్తి నుండి వచ్చినటువంటి ఈ జ్ఞానము మన గురువు వరకు అంటే అస్మదాచార్య పర్యంతం నాకు బోధిస్తున్నటువంటి గురువు పర్యంతం ప్రతి ఒక్కరిని కూడా దక్షిణామూర్తి స్వరూపంగా పూజించడమే మన గురు పరంపర యొక్క లక్ష్యం. మరి గురు పరంపర లక్ష్యం అంతా బాగానే ఉంది. వ్యాస మహర్షి ఒక్కరేనా? మరి ఎంతో మంది ఋషులు ఉన్నారు కదా, ఆయనకే ఎందుకు ఇంతటి గొప్ప గౌరవం ఇవ్వాలంటే, వ్యాస అంటే అసలు పేరు వ్యాస కాదు, ఆయన పేరు కృష్ణ. కృష్ణ అయితే నల్లగా ఉండడం వలన ఆయన పేరు కృష్ణ అని పెట్టారు. ఒక ద్వీపం వద్ద జీవించేవారు కాబట్టి ద్వైపాయన అయ్యారు, అంటే కృష్ణ ద్వైపాయన. గాసడు బీసడుగా ఉన్నటువంటి కన్ఫ్యూజన్ గా ఉన్నటువంటి అన్ని కలిసిపోయి ఏది రుక్కు, ఏది యజుస్సు, ఏది సామ, ఏది అథర్వణ, ఏది బ్రాహ్మణికము, ఏది అరణ్యకము, ఏది సంహిత మంత్రాలు అన్ని కలిసిపోయి ఉన్నటువంటి వేదములని ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అని విభజించి ఇది సంహితా భాగము, ఇది బ్రాహ్మణికము, ఇది ఆరణ్యకము, ఇది ఉపనిషత్తు అని విభజించి వేదములను సంకలనం చేసినటువంటి మహానుభావులు. కాబట్టి ఆయన వేదతత్వాన్ని కూడా విస్తరించి పురాణాలుగా రాసినటువంటి మహానుభావులు కాబట్టి వ్యాస అన్నారు. వేదాన్ని సంకలనం చేశారు కాబట్టి వేదవ్యాస అని పేరు వచ్చినది. అలాంటి కారణ జన్ములు, అలాంటి యుగ పురుషులు, అలాంటి అవతారమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారంగా చెప్తారు వ్యాస మహర్షి. మీ అందరికీ తెలుసు, ఒక ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయ వృత్తి నుండి ఎంతో తత్వవేత్తగా, అదేవిధంగా మన దేశానికి రాష్ట్రపతిగా కూడా ఎదిగారు. వారి జన్మదినం సందర్భంగా గురు పూజోత్సవంగా మనం ఆల్రెడీ జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఇది బ్రహ్మ విద్య ఆచార్యుల్లో ఉత్తములు, అగ్రగణ్యులు, శ్రేష్ఠులైనటువంటి వ్యాస మహర్షి జన్మదినాన్ని మనము ఈరోజు జరుపుకుంటున్న ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున వ్యాస పూర్ణిమ అని అంటారు, లేదా గురు పూర్ణిమ అంటారు. కాబట్టి ఈ గురు పూర్ణిమ సందర్భంగా మనం ఒక్కసారి మన గురు పరంపర, ఋషి పరంపర, యోగి పరంపర అందరి ఆశీర్వాదము మనం ఒక్కసారి ప్రార్థించాలి ఆశీర్వాదం కోసం. అందుకే ఇది ఏ ఒక్క వ్యక్తి నుండి వచ్చింది కాదు, సాక్షాత్తు సృష్టి స్థితి లయకర్త అయినటువంటి నారాయణ నుండి ప్రకటమైంది జ్ఞానం బ్రహ్మ విద్య. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మథాశ శిష్యం శ్రీశంకరాచార్య మథాశ పద్మపాదం చ అష్టామలకం చ శిష్యం తం తోటకం వాతికకారమణ్యాం అస్మద్గురూన్ సంతతమానతోస్మి. అంటే
సాక్షాత్తు నారాయణ నుండి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి సంక్రమించినది. బ్రహ్మగా నుండి ఆ యొక్క సప్తర్షుల్లో అయినటువంటి వశిష్ఠుని ద్వారా వశిష్ఠ పుత్ర అయినటువంటి శక్తి, శక్తి పుత్ర అయినటువంటి పరాశర, పరాశర పుత్ర అయినటువంటి వ్యాస, వ్యాసపుత్ర అయినటువంటి సుఖ మహర్షి. ఇక్కడ వరకు మనకి ఋషి పరంపర కనిపిస్తుంది. అక్కడ నుండి గురు పరంపర కనిపిస్తుంది. గౌడుపాద, గోవిందపాద, శంకరాచార్య, శంకరాచార్య శిష్యులు పద్మపాద, సురేశ్వరాచార్య, తోటకాచార్య, అష్టామలకాచార్య. అలాగా పరంపర వస్తూ 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 ఇప్పటికీ మన ముందు ఉన్నటువంటి ఈ బ్రహ్మ విద్యను బోధిస్తున్నటువంటి అస్మదాచార్య ఆచార్య వరకు ఈ సమస్త గురు పరంపరకి మనము ఎప్పుడు కూడా మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని పూజలు చేసినా మనం దాన్ని తీర్చుకోలేని రుణం ఇది. కాబట్టి ఆ కృతజ్ఞతల భావంగా ఈ రోజు గురు పూర్ణిమ మనం అందరము జరుపుకుంటున్నాము. మీకు ఋషి పరంపర, గురు పరంపర యొక్క ఆశీర్వాదము, కృపా కటాక్షములు మీ అందరి యందు చల్లగా ఉండాలి, పుష్కలంగా ఉండాలి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.